రాష్ట్రంలో దెబ్బతిన్న ఆర్ఎండ్బి రహదారులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించి గుంతలు లేని రోడ్లుగా చేయడమే తక్షణ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో వేద పండితుల వేద ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమం అనంతరం ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2014-2019లో ఆర్ఎండ్బి శాఖకు బడ్జెట్లో 14,970 కోట్ల రూపాయలు కేటాయిస్తే 12,064 కోట్లు అనగా 80% ఖర్చు చేసి రోడ్లను బాగు చేయడం జరిగిందన్నారు మంత్రి జనార్దన్ రెడ్డి. ఈరోజు ఈ యొక్క ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తానని ప్రమాణం చేస్తా ఉన్నాను. మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 19లో రహదారులు మరియు భవనాల శాఖకు 14,900 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇందులో 12,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసడం జరిగింది. అంటే బడ్జెట్లో 80% ఖర్చు చేయడం జరిగింది. 2014 నుంచి 19 వరకు మేము చేసినటువంటి ఖర్చు అది. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24 వరకు ఈ యొక్క ఆర్ఎండ్బి శాఖకు 19,428 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. ఇందుకు గాను కేవలం ఖర్చు